ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ 6 రాశుల మహిళలు పురుషులను ఇట్టే ఆకర్షిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో సాధారణంగా పురుషులకు మహిళలకు పురుషులు ఇష్టపడుతూ ఉంటారు. ఇది ప్రకృతి ధర్మం. ఇది తరువాత ప్రేమగా సంబంధంగా మారుతూ ఉంటుంది. అయితే అందరూ అందరినీ ఇష్టపడరు. వారు తమ అభిరుచులకు అనుగుణంగా ఒకరినొకరు చూసుకొని వారికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇది ఎవరి ప్రోద్బలంతోనో బలవంతంగా జరిగే విషయం అయితే కాదు. తెలుసో తెలియక అది బలవంతంగా ఇష్టపడాల్సి వస్తే అలాంటి సంబంధం ముందుకు కొనసాగదు మరియు అందుకు ఎటువంటి అర్థం కూడా ఉండదు. అయితే స్త్రీలు పురుషులను ఏ విషయంలో ఎలా ఇష్టపడతారు? వారు వారి వయ్యారం వలకబోసి లేదా వారి ప్రవర్తన ఇష్టపడతారా? లేదా ఊరికి అమ్మాయిల కోసం అబ్బాయిలు పడి వస్తారా? ఊరికే మీరు అలా కూర్చొని ఆలోచిస్తే ఈ ఆలోచనలన్నీ మీ తల మీద వివిధ రకాలుగా మొదలవుతాయి. వీటన్నిటి సమాధానం జ్యోతిష్ శాస్త్రంలో పరిష్కారంలో ఉంది. అంటే ఏ రాశికి చెందిన మహిళలు లేదా అబ్బాయిలను సులభంగా వారి ఉచ్చులో పడేస్తారు అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం. తమ వైపు ఆకర్షింప చేయడానికి చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి, అమ్మాయిలకి. అలాగే వారి వెనుక అలా వెళ్ళిపోతారు అంతే. అంత ఆకర్షణమైన గుణాలు ఈ రాశి అమ్మాయిలకు ఉన్నాయి. మరి ఆ గుణాలు ఏంటి? అబ్బాయిలను ఏ రాశుల అమ్మాయిలు అంతంగా ఆకర్షిస్తారో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ రాశికి చెందిన వారు సాధారణంగా అకస్మాత్తుగా ఎవరిని వారంతట వారు ఆకర్షించరు. ఒకవేళ ఎవరికైనా ఇష్టపడితే అతను జీవించేంత కాలం వారు తనని కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు. ఈ కారణం చేత అబ్బాయిలకు ఈ రాశి వారిని ఎక్కువగా ఇష్టపడతారు. అతని ముందు జీవితం కూడా చాలా బాగుంటుంది. వారు ఎల్లప్పుడూ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, మరియు సంతోషంగా ఉంటారు, మరియు ఇతరులను కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇది పురుషులకు చాలా ఇష్టమైన గుణం. ఇక సింహరాశి. ఈ రాశిలో పుట్టిన ఆడవారికి మగవారిని ఆకర్షించడం చాలా కష్టమైన పని కాదు. వీరు అందుకోసం ఎక్కువ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. వీటన్నిటిపై వారికి ఎక్కువ ఆత్మవిశ్వాసం నా దేవుడు ఇచ్చాడు. అబ్బాయిలకు ఈ రాశి అమ్మాయిల పట్ల అదే ప్రేమ కలిగి ఉంటారు. చాలా త్వరగానే వారు అతని వైపు ఆకర్షితులు అవుతారు. ఒకసారి అతని మనసు మారడం వల్ల మరి వారిని మర్చిపోవలసిన అవసరం లేదు. సింహరాశిలోని అమ్మాయిలు మరియు ప్రేమలో పడిన అబ్బాయిల సంబంధం అంత గట్టిగా ఏర్పడుతుంది. ఇక ధనురాశి. ఈ ధనుసు రాశి మహిళలను అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే వీరు చాలా సున్నిత మనసును కలిగి ఉంటారు, మరియు తమ జతలో ఉండే వారిని లేదా తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ఈ గుణం సాధారణంగా అందరికీ నచ్చుతుంది. అబ్బాయిలు ఆ రాశి అమ్మాయిల్లోని మంచి గుణాలను చూసి వారిని నేలపైన నడవనివ్వరు. వారిని అంతగా ప్రేమిస్తారు. ఈ రాశి అమ్మాయిలు అబ్బాయిల హృదయాలను చాలా త్వరగా దొంగిలిస్తారు. ఇక మకర రాశి. ఈ రాశి వారు సాధారణంగా బయటకు ఒకలాగా కఠినంగా కనపడ్డా కానీ లోపల మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. వారు సాధారణంగా ఎవరితోనూ అంత త్వరగా కలిసిపోరు. కానీ వీరు దయగల అబ్బాయితో మాత్రమే చాలా సంతోషంగా ఉంటారు, మరియు అతనిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అబ్బాయిలు ఇంతకంటే ఏమి కోరుకుంటారు? ఈ రాశి అమ్మాయిలతో అబ్బాయిలు మంచి జత చేయవచ్చు. ఇక కుంభరాశి. ఈ రాశిలో జన్మించిన మహిళలు చాలా వాస్తవికమైన స్వభావం మరియు వారి నిజమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారుగా ఉంటారు. ఈ రాశి అమ్మాయిలను ఎవరైనా సరే నమ్మవచ్చు. ఇదే లక్షణాలు పురుషులకు బాగా నచ్చుతాయి. ఇంకా వారు తమ భావాలను వ్యక్తపరచడం ఇతర రాశుల కన్నా తక్కువ కాదు. ఈ గుణం వల్ల వారు ఎప్పటికీ అబ్బాయిల హృదయాల్లో అలాగే నిలిచి ఉంటారు. ఇక మీన రాశి. వీరి సంబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చే సంస్కృతిని కలిగి ఉంటారు. వేరే రీతిలో విలువనిచ్చేవారు కాదు. వీరు చాలా రొమాంటిక్గా ఉండటం మాత్రమే కాదు, వీరికి నచ్చిన ప్రియమైన వారిని చాలా ప్రేమతో మంచిగా చూసుకుంటారు. భావోద్వేగాలు బయటకు కనబడనివ్వకపోవడం వల్ల ఈ లక్షణం వల్ల వీరు పురుషుల మనసును చాలా సులభంగా గెలుచుకుంటారు. సో ఈ 6 రాశుల మహిళలు పురుషులను ఇట్టే ఆకర్షిస్తారని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అలాగే రాశి గుణాలను బట్టి కూడా చెప్పబడుతుంది. ఇందులో కానీ మీ రాశి ఉంటే ఒకసారి అంచనా వేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.